అందరికీ నమస్కారం. మరి ప్రజలు ఏ నమ్మకంతో అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరి సుపరిపాలన జరుగుతుందన్న నమ్మకంతో ఓటేసి సంపూర్ణ మెజార్టీతో గెలిపించారు. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు అన్న నందమూరి తారక రామారావు గారి నుంచి మరి ఈనాటి వరకు బీసీలను హక్కున చేర్చుకున్న నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు ముఖ్యమంత్రి గారు మరి డిప్యూటీ సీఎం గారు మరి అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు సూచనలు సలహాలు ప్రకారం అదేవిధంగా మా డిపార్ట్మెంట్ అధికారులు సెక్రటరీ గారు డైరెక్టర్ గారు ఎంజేపీ సెక్రటరీ గారు మరి డిపార్ట్మెంట్ అందరి సహకారంతో ఈ 2 సంవత్సరాల్లో బీసీలను హక్కున చేర్చుకున్నాం. అదేవిధంగా బీసీలకు పెద్దపీట వేశామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేస్తూ మరి బీసీ సంక్షేమ శాఖలో ఈ 2 ఏళ్ల అభివృద్ధి కార్యక్రమాలు మీ ముందు తెలియజేస్తూ మరి బీసీల సమాజానికి బీసీలు అంటే బ్యాక్వర్డ్ కాదు, బీసీలు అంటే ఈ రాష్ట్రానికి బ్యాక్ బోన్గా తయారు కావాలనే ఆలోచనలో వారికి పునాదులు వేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్ కూడా 39,000 కోట్లు కేటాయించారు. అదేవిధంగా రెండో బడ్జెట్లో మరి 47,000 కోట్లు కేటాయించడం, మూడో బడ్జెట్లో 51,000 కోట్లు కేటాయించి మరి ప్రథమ భాగం మరి సింహ భాగం బీసీలకే కేటాయించారన్న విషయం కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఇది బీసీల పట్ల కూటమి ప్రభుత్వం ఉన్న చిత్తశుద్ధి అని మరొక్కసారి నిరూపించుకున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి బీసీలకు మరి ఈ రాష్ట్రానికి బ్యాక్ బోన్గా తయారు కావాలి అంటే వారికి మంచి పునాదులు వేయాలి. ఆ పునాదులు ముఖ్యంగా ప్రథమైనది విద్య కాబట్టి విద్య పైన మరి ఎక్కువగా ఫోకస్ చేస్తూ మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఎంజేపీ గురుకుల పాఠశాలలు 109 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. అందులో బాలికలు 53 మరి బాయ్స్ వచ్చి 56 ఉన్నాయి. సుమారుగా 50,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. మరి కొత్తగా మరి ప్రజాప్రతినిధులు బీసీ సంఘాలు వారు కోరిక మేరకు, ఎందుకంటే ఎంజేపీ స్కూల్స్కి చాలా డిమాండ్ ఉంది, మరి చాలా ప్రెషర్స్ ఉన్నాయి, పిల్లలకి నాణ్యతమైన విద్య కావాలి అంటే గురుకుల పాఠశాలలు మరిన్ని కావాలని మరి కోరిక మేరకు మరి గతంలో 14-19లో 107 ఉండేటివి. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గతంలో 2 శాంక్షన్ చేశాం. మళ్ళీ ఇప్పుడు 10 గురుకుల పాఠశాలలు కూడా నిన్నటి రోజు కేబినెట్ లో కూడా ఆమోదించడం అయినది విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి ఆ 10 గురుకుల పాఠశాలల్లో మరి సుమారుగా 5,000 మంది విద్యార్థులకు మరి అవకాశం కల్పించవచ్చన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి అంతేకాకుండా మరి ప్రస్తుత పోటీ ప్రపంచం తగ్గట్టుగా సాంకేతిక బోధనం కూడా మరి అందజేస్తున్నాం. మరి ఒక పక్క ఎంజేపీ స్కూల్స్కి కంప్యూటర్స్ ఇన్వర్టర్స్ వసతుల కోసం కూడా సుమారుగా 25 కోట్ల రూపాయలతో వసతుల కోసమే ఏర్పాటు చేశాం. మరి ఆర్ఓ ప్లాంట్లు, ఇన్వర్టర్స్, మరి వంట సామాగ్రి ఇతర వసతుల కోసం 25 కోట్ల రూపాయలతో మరి వసతులు కూడా ఏర్పాటు చేశాం. మరి నిజంగానే మా డిపార్ట్మెంట్కి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి ఈ ఏడాది 10th నంబర్ 1 ఏదంటే ఎంజేపీ గురుకుల పాఠశాల 10th 96.02%, ఇంటర్లో 94% బీసీ బిడ్డలు మరి సాధించారు, మరి రిజల్ట్స్ సాధించారు. ఫలితాల్లో ఎంజేపీ టాప్గా ఉండటం కూడా చాలా ఆనందంగా ఉందన్న విషయం కూడా తెలియజేస్తూ అదేవిధంగా బీసీ బిడ్డలకు నీట్ ఐఐటి శిక్షణ కోసం మరి రెండు ఎక్సలెన్సీ సెంటర్లు కూడా ఏర్పాటు చేయబోతున్నాం. అదేవిధంగా గత ఏడాదిలో ఐఐటిలోను 302 మంది బీసీ గురుకుల పాఠశాల నుంచే సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా ఈ ఏడాది 275 మంది ఎంపికయ్యారు. ఇంకా కౌన్సిలింగ్ జరుగుతుందని మరింత మంది ఎంపికయ్యే అవకాశం కూడా ఉంది. మరి అంతేకాకుండా మరి గురుకుల పాఠశాలలకు స్పోర్ట్స్ మెటీరియల్ కూడా అందజేయబోతున్నాం. ఆల్రెడీ ట్రాక్ షూట్ కూడా అందజేశామన్న విషయం తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా మరి ఈ విద్యార్థులందరికీ
వారికి నిబద్ధత మరి మంచి ఆలోచన రావాలి అనే ఆలోచనతో మరి దగ్గరలో మరి చెస్ అకాడమీ వారితో కూడా మాట్లాడి ప్రతి గురుకుల పాఠశాలల్లో కూడా చెస్ ట్రైనింగ్ క్లాసులు కూడా మరి ఇవ్వబోతున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తూ మరి చెస్ అకాడమీ వారితో కూడా దగ్గరలో ఎంఓఏ కూడా చేసుకుంటున్నాం. దీనివల్ల విద్యార్థులకు మరింత రాణించే అవకాశం, మానసిక ఒత్తిడి జయించేందుకు ఈ చెస్ క్లాసుల వల్ల ఉపయోగపడుతుందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కూడా అందజేశామన్న విషయం తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఎక్కడ మరి ఎన్జేపీ స్కూల్స్లో మరి ముఖ్యంగా గర్ల్స్కి ఇంటర్మీడియట్ అప్గ్రేడేషన్ కూడా 6 జూనియర్ కాలేజీలు కూడా ఈ సంవత్సరం మార్చాం. మరి దానివల్ల పిల్లలు ఎక్కడ మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిల్లలు ఎక్కడ డ్రాప్ అవుట్స్ కాకూడదు, ముఖ్యంగా అమ్మాయిలు డ్రాప్ అవుట్స్ కాకూడదని మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి సూచనల మేరకు 6 గురుకుల పాఠశాలలను మరి ఇంటర్మీడియట్ అప్గ్రేడేషన్ కూడా చేయడమైనదన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి దాంతోపాటు మరి కొత్త భవనాలు కూడా 500 కోట్ల శాసకీయ నిధుల ద్వారా కొత్త భవనాలు కూడా 500 కోట్ల రూపాయలతో మరి నిర్మాణం జరగబోతా ఉందన్న విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా పిల్లలకి అవగాహన ఉండాలి, ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద కూడా అవగాహన ఉండాలనే ఉద్దేశంతో మరి అవగాహన కూడా కల్పిస్తున్నాం. అదేవిధంగా కిచెన్ గార్డెన్స్ కూడా మరి ప్రతి ఎన్జేపీలో ఎక్కడైతే స్థలం ఉందో అక్కడ ఉన్న చోటంతా ఎన్జేపీ గార్డెన్స్ కూడా కిచెన్ గార్డెన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి 14-19లో మరి బీసీ బిడ్డల కోసం మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గురుకుల పాఠశాల బిల్డింగులకు మరి శాంక్షన్ చేయడం జరిగింది. 19-24లో మరి అవి గాలికి వదిలేశారు. మళ్ళీ అధికారంలోకి రాగానే మరి మొత్తం 14-19లో మరి అయినవి మరి సుమారుగా 80 కోట్ల రూపాయలతో మరి గతంలో ఆగిపోయిన బిల్డింగులు మరి పూర్తి చేసి దగ్గరలో మరి వితిన్ 1 monthలో పులివెందుల నియోజకవర్గంలోని తొండూరులో ఎన్జేపీ స్కూలు మధ్యలో ఆగిపోయింది. దానికి కూడా అది కూడా నిధులు కేటాయించి దాన్ని కూడా పూర్తి చేసి బీసీ బిడ్డలకు అంకితం చేయబోతున్నాం. అదేవిధంగా మడక్సిర నియోజకవర్గంలో ఉన్న ఎన్జేపీ స్కూల్ కూడా పూర్తి చేసి మరి బీసీ బిడ్డలకు అందజేయబోతున్నాం. అదేవిధంగా రొద్దం, గోనిబావి, డోను, మరి పెనుగొండ మరి ఇవన్నీ 80-90% అయిపోయిన బిల్డింగ్లు 19-24లో వదిలేయడం వల్ల మళ్ళీ అవన్నీ పూర్తి చేసి బీసీ బిడ్డలకి అంకితం చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ గురుకుల పాఠశాలలకు రిపేర్ల కోసం కూడా సుమారుగా మరి ఎన్జేపీ సుమారుగా 30 కోట్ల రూపాయలతో రిపేర్లు చేయడం కూడా జరుగుతుందన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, మరి అదే విధంగా మరి బీసీ హాస్టల్స్ రాష్ట్ర వ్యాప్తంగా మరి 998 బీసీ హాస్టల్స్ ఉన్నాయి. సుమారుగా 85,000 మంది విద్యార్థులు మరి చదువుకుంటున్నారు. దీనివల్ల మరి మంచి శాతం మరి ఐవీఆర్ఎస్ ద్వారా చేపట్టిన సర్వేలో బీసీ హాస్టల్ పనితీరు కూడా 78.02% మంది తల్లిదండ్రులు కూడా సంతృప్తి చెందారన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి గత ప్రభుత్వంలో బీసీ హాస్టల్ పట్టించుకోకపోవడం మరి 5 ఏళ్ళు మరమ్మతులు కూడా చేయకపోవడం వల్ల విద్యార్థులు చాలా విధాలుగా ఇబ్బంది పడ్డారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెల్లించవలసిన డైట్ బిల్లు అంటే గత ప్రభుత్వంలో పెండింగ్ పెట్టిపోయిన డైట్ బిల్లులు కూడా 110 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. అదేవిధంగా మరి 104 బీసీ హాస్టల్స్ లో రిసోర్స్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎఫ్ఆర్ఎస్ పెట్టడం వల్ల కూడా విద్యార్థులకు అటెండెన్స్ బాగా పెరిగిందన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి వసతి గృహాల్లో చాలా మంది విద్యార్థులు చాలా ఇబ్బందులు పడ్డారు. మరి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళగానే మరి డిఎంఎఫ్ ద్వారాను మరి సిఎస్ఆర్ ద్వారాను మరి మన బీసీ వెల్ఫేర్ ద్వారా కూడా సుమారుగా మరమ్మతులకే సుమారుగా 48 కోట్ల రూపాయలతో మరమ్మతులు కూడా చేయడం జరిగిందనే విషయం కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా మరి వారికి కావలసిన ఏదైతే నాణ్యతమైన విద్యతో పాటు
వారికి నాణ్యతమైన వసతులు అంటే వసతులు కూడా ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు సుమారుగా 60 కోట్ల రూపాయలతో మరి మస్కెటో మెష్లు కావచ్చు, అదే కాకుండా వంట సామాన్లు కావచ్చు, మరి అంతే ఆర్ఓ ప్లాంట్లు, ఇన్వర్టర్లు, సీసీ కెమెరాలు, మరి దీనికి సుమారుగా 60 కోట్ల రూపాయలతో బీసీ హాస్టల్స్ కు మరి వసతులు కూడా ఏర్పాటు చేశామన్న విషయం కూడా తెలియజేస్తూ వారికి నాణ్యతమైన భోజనం కూడా సన్నబియ్యంతో మరి రోజు సన్నబియ్యంతో భోజనం కూడా వారికి అందజేశాం. తల్లికి వందనం పథకం ద్వారా కుటుంబంలో కూడా ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి వందనం కూడా అందజేశాం. అంతేకాకుండా స్వచ్ఛ భారత్ మిషన్ భాగంగా హాస్టల్స్ లో సుమారుగా ఏం కాదు 971 టాయిలెట్స్ కూడా నిర్మాణం చేస్తున్నాం. మరి 4 కోట్ల రూపాయలతో స్పోర్ట్స్ మరి హ్యాంగింగ్ బట్టలు హ్యాంగ్ చేసుకునే స్టాండ్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. బీసీ హాస్టల్ విద్యార్థులకు నాణ్యతమైన రుచికరమైన భోజనం అందించటం, అందుకు కావలసిన కుక్కు కమాటీలు కూడా సుమారుగా మరి 415 మందిని ఆల్రెడీ 260 మందిని ఇచ్చాం. మరి మిగతా ఈ దగ్గరలోనే ఇవ్వబోతున్నాం. 415 మందిని కుక్కు కమాటీలు కూడా అందజేస్తున్నాం. అదే విధంగా శానిటేషన్ వర్కర్లు కూడా 1791 మందిని మరి నియమించామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. 10th ఇంటర్లో బీసీ విద్యార్థుల సత్తా నిజంగా మేము ఇచ్చిన వసతులకు వారు కూడా వారి సత్తా చాటి చెప్పారన్న విషయం కూడా తెలియజేస్తూ ప్రభుత్వం ఇంత మంచిగా ప్రోత్సహిస్తున్నప్పుడు వాళ్ళ రిజల్ట్స్ కూడా నిజంగా గణనీయంగా చాలా బాగొచ్చాయి మరి అనే విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి ఈ నెలలో విడుదలైన 10th ఇంటర్ అత్యంత ఫలితాలు సాధించారు. 10th లో మరి ఎంజేపీ చెప్పాం. మరి ఈ హాస్టల్స్ లో కూడా మరి బీసీ హాస్టల్స్ లో కూడా మంచి రిజల్ట్స్ ఇంప్రూవ్ అయిందన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి అంతేకాకుండా బీసీ యువతకు పోటీ పరీక్షల్లో ఉచిత కోచింగ్ కూడా అందజేయడం జరిగింది. మరి బీసీ బిడ్డల కోసం ఉన్నత ఉద్యోగాలు సాధించాలనే ఉద్దేశంతో సివిల్ సర్వీస్, డిఎస్సి వంటి పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ కూడా అందజేశాం. ప్రతి జిల్లాలోనూ మరి డిఎస్సి కోచింగ్ సెంటర్ కోచింగ్ ఇవ్వటం, ఆన్లైన్ ఆఫ్లైన్ లో కూడా అందజేశాం. అదే విధంగా మరి విజయవాడలోని గొల్లపూడిలో ఒక ప్రత్యేకంగా సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరంలో 100 మంది, ఈ సంవత్సరంలో 100 మంది వారికి కావాల్సిన వసతులు అన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి నాణ్యతమైన విద్య కూడా కోచింగ్ కూడా అందజేస్తున్నాం అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా మరి మెగా డిఎస్సిలో కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా సుమారుగా 5720 మందికి ఉచిత శిక్షణ కూడా అందజేశాం. అందులో 280 మంది డిఎస్సి కూడా సెలెక్ట్ అయ్యారన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి శిక్షణ కాలంలో విద్యార్థులకు ఒక్కొక్కరికి 2 నెలల పాటు మరి స్టే ఫండ్ కూడా 1500, మెటీరియల్ కొనుగోయడానికి 1000 రూపాయలు కూడా అందజేశాం. మరి త్వరలో కూటమి ప్రభుత్వం మరోసారి కూడా డిఎస్సి ప్రకటించింది. మరి అప్పుడు కూడా విద్యార్థులందరికీ కోచింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయబడుతుందన్న విషయం కూడా తెలియజేస్తూ గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షల కొరకు ప్రత్యేకించి 3 బీసీ స్టడీ సర్కిల్ కూడా అనంతపురం, తిరుపతి, విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతున్నాం. మరి గతంలో కూడా మనకు తెలుసు మరి కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందే మరి అన్న నందమూరి తారక రామారావు గారు. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు 14-19లో కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం, వారి కోసం కార్పొరేషన్ల ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగాయని విషయం కూడా తెలియజేస్తూ మరి అధికారంలోకి రాగానే మరి స్వర్ణకారులకు ప్రత్యేకత కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. గీత కార్మికులకు మద్యం షాపుల్లోనూ బారుల్లోనూ కేటాయింపుల్లో 10% ద్వారా కేటాయించాం. గీత కార్మికులకు కార్మికులుగా నిలిచిపోకూడదని ప్రతి ఒక్కరు 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైజర్ తయారు చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. అదే విధంగా వడ్డ సోదరులకు కూడా వడ్డ సోదరులకు కూడా మరి క్వారీల్లో మరి కేటాయింపుల్లో 33% రిజర్వేషన్లు, మరి 50% సీనియర్ ఛార్జ్ ఫీజులోను, మరి అదే విధంగా
మినహాయింపు కూడా ఇవ్వడం జరిగిందనే విషయం తెలియజేస్తూ, మరి మత్స్యకారులకు వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు ఆర్థిక సహాయం కోసం 10,000 ఉన్నది 20,000 రూపాయలు అందజేశాం. మత్స్యకారులకు మరి ఏదైతే జీవో గతంలో ఇవ్వగలమని నారా లోకేష్ బాబు గారు అధికారంలోకి రాగానే 217 జీవో రద్దు చేశామన్న విషయం కూడా తెలియజేస్తూ, నావీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్తుకు 150 యూనిట్ల నుంచి 200 యూనిట్లకు పెంచాం, ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం. దేవాలయాల్లో పనిచేసే నావీ బ్రాహ్మణులకు గౌరవ వేతం 20,000 నుంచి 25,000 పెంచాం. అదేవిధంగా నేతన్నకు 93,000 మంది నేతన్నులకు హ్యాండ్లూమ్స్ కి 200 యూనిట్లు, పవర్లూమ్ కి 500 యూనిట్లు కూడా ఉచితంగా అందజేశాం. వాల్మీకి మహర్షి, వడ్డే ఓబన్న గారు, మరి సర్దార్ గౌత లచ్చన్న గారు, భక్త కనకదాసు గారి జయంతులు కూడా నిర్వహించామనే విషయం కూడా తెలియజేస్తూ, మహాత్మా జ్యోతిరావు పూలే గారు 200 జయంతి కూడా ఘనంగా నిర్వహించాం. అంతేకాకుండా మరి ఆదరణ ఏదైతే గతంలో ఆదరణ 1 చంద్రబాబు నాయుడు గారు, ఆదరణ 2 చంద్రబాబు నాయుడు గారు, ఆదరణ 3 కూడా చంద్రన్న గారి సూచనల మేరకు మరి ఆదరణ 3 కింద మరి దగ్గరలోనే ఆదరణ 3 కూడా 1000 కోట్లతో మరి అమలు పరుస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి ఇప్పటికే కుల సంఘాలతోనూ కార్పొరేషన్ల చైర్మన్లతోనూ డిపార్ట్మెంట్ వారు మేము అందరం కూర్చొని మరి ఏ విధంగా అయితే 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైజ్ కి ఆదరణ స్కీమ్ ద్వారా ఏ విధంగా లబ్ధి పొందొచ్చు అనే విషయాలు, సూచనలు, సలహాలు తీసుకొని మరి దీన్ని దగ్గరలో అమలు పరచబోతున్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, మరి అంతేకాకుండా ముఖ్యమంత్రి గారికి బీసీల పైన ఉన్న ప్రేమ, బాధ్యత, చిత్తశుద్ధిని కూడా మరొకసారి తెలియజేస్తూ, మరి ఎంఎస్ఎంఈ పార్కుల్లో పరిశ్రమ స్థాపనకు బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎస్సీ ఎస్టీ వ్యాపార వ్యక్తులకు అందజేసే ప్రోత్సాహాలు బీసీలకు కూడా అందజేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి శృతివనం కూడా ఏర్పాటు చేశాం. అదేవిధంగా బీసీల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు గారి పూలే గారి శృతివనం కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఆర్యవైశ్యుల దైవమైన వాసవి కనక పరమేశ్వర గారి జన్మించిన పెనుగొండ గ్రామాన్ని వాసవి మాత పెనుగొండగా నామకరణం కూడా చేశాం. వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించాం. బీసీ మహిళలకు టైలరింగ్ లో ఉచితంగా శిక్షణ అందజేశాం. తల్లికి వందనం, ఫ్రీ బస్సు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభావ, ఉచిత ఇసుక పెన్షన్లు, మరి పైగా 100కు పైగా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నాం. ఈ పథకాలన్నింటిలోనూ ఎక్కువగా లబ్ధి పొందింది బీసీలు అన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి అంతేకాకుండా మరి బీసీలకు రాజ్యాంగ అధికారం కూడా అన్న నందమూరి తారక ఆనాటి నుంచి కూడా బీసీలకు హక్కును చేర్చుకున్నారు. మరి అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలకు రాజ్యాధికారం చేరువ చేయాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. మరి ఈరోజు చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించామనే విషయం తెలియజేస్తూ, నామినేటెడ్ పోస్టుల్లో భర్తీకి 34% రిజర్వేషన్లు అమలు పరుస్తున్నాం. మరి స్థానిక సంస్థల్లో కూడా బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల్లో 34% కల్పనకు రాజీవ్ రంజన్ మిశ్రా డెడికేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేశాం. ఇప్పటికే ఆ కమిషన్ జిల్లాలన్నీ పర్యటిస్తుందనే విషయం కూడా తెలియజేస్తున్నాం. త్వరలో బీసీల రక్షణ చట్టం అనే విషయం కూడా తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్లో బీసీల ఆత్మగౌరవం మరి రక్షణ, సామాజిక న్యాయం కోసం బీసీల రక్షణ చట్టం 2026లో చట్టం తీసుకొస్తున్నాం. ఇటువంటి చట్టం తీసుకురావడానికి దేశంలోనే మొట్టమొదటిది. ఎందుకంటే యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర సమయంలో బీసీల పైన ఏ విధంగా దాడులు చేస్తున్నారన్న విషయంలో చర్చించి బీసీల రక్షణ చట్టం ఆ రోజు మనం వాగ్దానం చేశాం. మరి బీసీల రక్షణ చట్టం కోసం ముసాయిదా బిల్లు కూడా సిద్ధమైంది. మరి గతంలో కూడా బీసీ మంత్రులతోనూ బీసీ సంఘాలతో కూడా చర్చించడం జరిగింది. మరి బీసీల రక్షణ చట్టం ఆమోదం పొందగానే మరి ఇంకొకసారి ప్రజాప్రతినిధులతో చర్చించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి కేంద్రానికి మరి పంపిస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మరి అదే విధంగా బీసీలకు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లోనూ ఒక బీసీ భవన్ కూడా
ఏర్పాటు చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మరి బీసీ కార్పొరేషన్ ద్వారా వివిధ పథకాల కింద బీసీ కార్పొరేషన్ల ద్వారా ఈ 2 ఏళ్లలో సుమారుగా 117.68 లక్షల మంది బీసీ లబ్ధిదారులకు సుమారుగా 32,533 కోట్లు అందజేశామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం.